ఈ ప్రపంచంలో అందరికంటే పిరికైన వాడెవరో తెలుసా నాన్న? ఒక ఆడపిల్ల తండ్రి. గణేష్ ఇప్పుడు నా వల్ల మళ్ళీ మీ అందరికీ గొడవలవ్వడం నాకిష్టం లేదక్కా. లోపల నేను ఎవరైనా ఏమైనా అన్నారా? నన్నన్నందుకు పర్వాలేదక్కా, కానీ వాళ్ళకి నీ మీద ఎంత కోపం, పాప మీద ఎంత ద్వేషం ఉందో తెలిసిన తర్వాత నా వల్ల కావట్లేదక్కా. ఇలాంటి వాళ్ల మధ్యలో నువ్వు బ్రతుకుతున్నావా అనిపించింది. పాప పుట్టుక గురించి మీ అత్తయ్య గారు ఇలా మాట్లాడతారని నేను అస్సలు అనుకోలేదు. మీ అత్తయ్య గారు మాట్లాడింది తప్పని నేను నచ్చ చెప్పినందుకు, నందా గారి మనసుని మారుద్దామని నేను ట్రై చేసినందుకు మీ అత్తయ్య గారిచ్చిన గిఫ్ట్ ఈ చెంపదెబ్బక్క. ఏంటి, నిన్ను చెంపదెబ్బ కొట్టారా? అక్క ప్లీజ్ అక్క, మళ్ళీ ఈ విషయం మీద నువ్వు వాళ్లతో గొడవ పడకు. అలా గొడవ పడ్డావంటే నా మీదొట్టే. నువ్వు పాప ఆనందంగా ఉండాలక్క. దానికి పరిష్కారం ఏదో ఒకటి ఆలోచించు. నేనిలా చెప్తున్నానని తప్పుగా అర్థం చేసుకోవద్దు. నువ్విక్కడే గనక ఉంటే పాప జీవితాంతం బాధపడుతూ ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళు జీవితంలో పాపను ఈ ఇంటి వారసురాల్లాగా యాక్సెప్ట్ చెయ్యరు. నాకు మీ ఇంట్లో గొడవలు తెలీదు. పాపని చూస్తే అచ్చు నందు సార్ పోలికల్లానే అనిపించాయి. అందుకని పాప అచ్చు నందు సార్ పోలికలతో ఉందన్నానంతే. మీ అత్తయ్య గారికి ఎక్కడా లేని కోపం వచ్చి, ఎవడికో పుట్టిన బిడ్డ నా మనవరాలంటావా అంది. సరే, నిజంగానే పాప ఎవరికో పుట్టిందనుకుందామక్క. అవన్నీ తెలిసే కదా నేను పెళ్లి చేసుకున్నారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఇలా మాట్లాడడం ఏంటి? అయినా బయటిదాన్ని పరాయిదాన్నైన నాకు పాప పుట్టుక గురించి చెప్పాల్సిన అవసరం వాళ్ళకేంటి? ఇది కరెక్ట్ కాదక్కా. మీ అత్తయ్య గారు చాలా పెద్ద తప్పు చేశారు. మీ అత్తయ్య గారు చేసిన తప్పుని తప్పు అని చెప్పకుండా నందు సార్ కూడా తప్పు చేశారక్కా. నువ్వు మాత్రం జాగ్రత్త అక్కా. ఈ విషయం గురించి మళ్ళీ మీ ఇంట్లో గొడవలు జరగకూడదు. సారీ నవమి, నా వల్ల నువ్వు... పర్వాలేదక్కా, నువ్వు నా సొంత అక్క లాంటి దానివి. ఇది నా కూతురు లాంటిది. బాయ్ అక్క, ఎళ్ళొస్తాను. ఏంటన్నా, మళ్ళీ నాతో ఏమైనా గొడవ పడాలని వచ్చావా? అవునరా, కోప్పడాలనే వచ్చాను. నాకు అదే పని కదా. అసలు నీ మనస్తత్వం ఏంటో, మీ అమ్మ మనస్తత్వం ఏంటో, మీ ఆలోచనలేంటో నాకు అర్థం కావట్లేదురా. పట్టుమని సంవత్సరం కూడా నిండని పసిపాపని ఇంతమంది కావాల్సిన వాళ్ళు ఉండి కూడా అనాథాశ్రమంలో వెయ్యాలనుకోవడం ఏంట్రా? అసలు ఈ ఆలోచన నీకొచ్చిందా, మీ అమ్మకొచ్చిందా? ఇన్ని రోజులు మీ అమ్మ ఆవేశంతో మాట్లాడుతుంది, బాతో కోపడుతుందని అనుకునేవాణ్ణి. కానీ మీ అమ్మ కంటే ఎక్కువగా నువ్వే ప్రవర్తిస్తున్నావు. యశోద గురించి ఆలోచించాల్సిన నువ్వే యశోదని పట్టించుకోవడం లేదు. పెళ్లి చేసుకుని యశోద బాధను తగ్గిస్తానని చెప్పి నువ్వే యశోదకి నరకం అంటే ఏంటో చూపిస్తున్నావు.
పసిబిడ్డ ఈ ఇంట్లో ఉంటే నీకేం అడ్డంరా? పెంచడానికి ఏమైనా ఇబ్బందా? నీ దగ్గర డబ్బులేమి లేవా? ఎందుకు అనాథాశ్రమంలో వేయాలనుకున్నావు? చెప్పరా, ఈ ఆలోచన నీదా మీ అమ్మదా? ఎవరి ఆలోచన అయితే ఏంటి నాన్న? అందులో తప్పేంటి? మేమేం అనాథాశ్రమంలో వదిలిపెట్టాలని చెప్పలేదు కదా. అమ్మ క్లియర్గా సుబ్బరాజు కూతురు కాబట్టి సుబ్బరాజు వాళ్ళకి ఇవ్వమని చెప్పింది. యశోదేమో ఇవ్వనంటుంది. యశోదకి ఎలాంటి జీవితం కావాలో తను తెలుసుకోవాలి, కానీ నువ్వు నేను కాదు నాన్న. అర్థమైందా? మన దగ్గర ఈ టాపిక్ అనవసరం నాన్న. యశోద ఏం చేయాలనుకుంటే అది చేస్తుంది. ఇక తనకే నేను ఈ నిర్ణయాన్ని వదిలేస్తున్నాను. మేడం, ఈ కేసు చాలా సీరియస్ అయ్యేలా ఉంది. మన దగ్గర నుంచి ఒక అమ్మాయి తప్పించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరణ వాంగ్మూలం ఇచ్చిందంట. దాన్ని బేస్ చేసుకుని పోలీసులు మన హాస్పిటల్ని సీజ్ చేశారు. అలాగే మీకు అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది. ఎనీ టైం మీకు పోలీసులు వచ్చి నోటీస్ ఇస్తారు. ఎందుకైనా మంచిది మేడం, మీరు కొద్ది రోజులు ఏదైనా కంట్రీ వెళ్ళిపోండి. నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఏం జరుగుతుందో చూస్తాను. నేనిక్కడ లెక్కలు సరిచేయాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ మేడం. కానిస్టేబుల్, ఫైల్ ఇవ్వు. మేడం, మిమ్మల్ని అరెస్ట్ చేయమని అరెస్ట్ వారెంట్ జారీ అయింది. స్టేషన్కి వెళ్దాం పదండి. అసలు మీకు కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి ఎవరు? మీ దగ్గరున్న సాక్ష్యాలేంటి? కానిస్టేబుల్, వీడియో తీయమ్మా. ఇప్పుడు చెప్పమ్మా. నా పేరు గీత. మాది సత్తెనపల్లి దగ్గర మందపాడు గ్రామం. నాకు తెలిసిన ఒక అన్నయ్య జాబ్ ఇప్పిస్తానని ఊర్మిళ మేడం హాస్పిటల్కి తీసుకొచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. నాకు స్పృహ వచ్చేసరికి నేను నిండు గర్భిణిగా ఉన్నాను. ఇదేంటి, నాకేం జరుగుతుంది అని నేను అడుగుతుంటే మళ్ళీ నాకు మత్తు మందిచ్చి డెలివరీ చేశారు. పాపను తీసుకుని నన్ను చంపడానికి ప్రయత్నించారు. ఇదంతా ఊర్మిళ మేడంకి తెలిసి జరుగుతుంది. నాతో ఊర్మిళ మేడం చాలాసార్లు మాట్లాడింది. నాలాంటి వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు. అందరినీ కాపాడండి. మరణ వాంగ్మూలం మేడం. ఇంతకు మించిన సాక్ష్యం ఏదీ ఉండదు. పదండి. ఎక్స్క్యూజ్ మీ మేడం, మాకు ఈవినింగ్ వరకు టైం కావాలి. ఈ లోపు మీరు ఎక్కడికైనా పారిపోతే? నా పాస్పోర్ట్ మీ దగ్గర పెట్టుకోండి. అలాగే మీ పోలీస్ వాళ్ళని మా ఇంటి దగ్గరే ఉంచండి. నేనెక్కడికి వెళ్ళను. అలాగే మేడం. మీ గురించి నాకు తెలుసు కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. దయచేసి కోఆపరేట్ చేయండి. లాయర్ గారు, ఇవి ఫేక్ నోటీసులు అనుకుంటాను, చూడండి. అవును మేడం, ఇవి ఫేక్ నోటీసులే. ఆ యశోద ఫేక్ నోటీసులు పంపించింది మేడం. నేను నాకున్న సమస్యలతోనే చస్తూ బ్రతుకుతున్నాను. నీరజ చనిపోయిందన్న బాధలో కూడా ఉన్నాను.
నీ మీద కేసులు వేసి కక్ష తీర్చుకోవాలనుకుంటే ఎప్పుడో వేసేదాని కదా. అంటే యశోద అన్న పేరు మీద వచ్చిన నోటీసులు అబద్ధం అయితే ఖచ్చితంగా యశోద నోటీసులు ఇవ్వలేదన్నమాట. ఎక్కడో ఏదో తేడా జరుగుతోంది. అదేంటో తెలుసుకోవాలి. అమ్మా కొంచెం కాఫీ తీసుకురావా. అలాగే నందా. అయ్యో ఏమైందమ్మా? అయ్యో పాప ఇంట్లో ఉన్నంతకాలం తన ఏడుపు నా చెవికి వినిపించకూడదు. బంగారు తల్లేది? చూడు తల్లి, అమ్మ స్నానానికి వెళ్తుంది నాన్న. నువ్వు ఆడుకో, ఏమాత్రం ఏడవకూడదు చెప్తున్నాను. ఎందుకంటే ఏడిస్తే మీ నాన్నకి కోపం వస్తుంది. పాపం నాన్న, పాపం వర్క్ చేసుకునేటప్పుడు డిస్టర్బ్ అవుతుందన్నమాట. అందుకే నువ్వు గుడ్ గర్ల్వి కాబట్టి ఏడవకుండా చక్కగా ఆడుకోవాలన్నమాట. సరేనా? నా బంగారు తల్లి కదూ, నా మాట వింటుంది కదూ? చూడు తల్లి, నేను వెంటనే వచ్చేస్తాను. నువ్వు 5 నిమిషాలు ఏడవకుండా ఉండు నాన్న. వచ్చేస్తాను, సరేనా? ఇదిగో బొమ్మలు ఆడుకో. నందా, ఇదిగో కాఫీ. థ్యాంక్స్ అమ్మా. వస్తున్నా నాన్న, ఏడవకు. నందా ఏం ఆలోచిస్తున్నాడు? ఇప్పుడు వీడు పాపను ఎత్తుకోవడానికి వెళతాడా వెళ్ళడా? వెళితే మళ్ళీ ఆ యశోదమాయలో పడ్డట్టే. అదే పాప ఏడుపుకి కరగకపోతే నా దారిలో ఉన్నట్టే. నాన్న నందు, అరే ఏమైందమ్మా? నేను వచ్చేసాను కదా, ఇదిగో. అరే ఏడవద్దమ్మా, పట్టుకో. ఇది చూడు ఇది చూడు ఇది చూడు ఎలా ఉందో. అంతే, గుడ్ గుడ్ గుడ్. అరే బొజ్జు అమ్మా, బొజ్జు బొజ్జు. ఇది పట్టుకుంటావా? ఇది పట్టుకుంటావా? మన ఇద్దరు ఆడుకుందామా? సరే అయితే. అరే మన ఇద్దరు ఆడుకుందామా?
ఏమ్మా నా బంగారు తల్లి ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఊ, ఏంటన్నా నాన్న మీద బెంగ పెట్టుకున్నావా? అయ్యయ్యో నువ్వు ఏడవగానే చూడు ఎలా వచ్చేసాను. ఇదిగో నువ్వంటే నాన్నకు అంత ప్రేమరా. నేను వచ్చేసాను కదా నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవద్దమ్మా, నా బంగారు తల్లి కదా. ఏడవద్దు. ఏడవద్దమ్మా. ఇదిగిదిగిది చూడు, బజ్జో బజ్జో బజ్జో, ఏడవకుండా బజ్జో, సరేనా? అదమ్మా అంతే. ఏడవద్దమ్మా. అది గుడ్ గర్ల్. ఏమైంది నాన్న? అయ్యోయ్యోయ్యో, అయ్యోయ్యో. నా బంగారు తల్లి ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? ఇదిగో అమ్మ వచ్చేసింది కదా. అమ్మని వచ్చేసాను కదా. ఇదిగో వచ్చేసానుగా, నా వైపు చూడు తల్లి. ఏమైంది నాన్న? నేను లేనని భయపడ్డావా? లేదులే, నేను వచ్చేసానుగా. హలో. ఏమైంది దీనికి? నా బంగారు తల్లి యశోద నా మీద జాలి లేకుండా కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేయించాలి అనుకుందని నేను భ్రమపడ్డాను. కానీ యశోద నిజంగానే ఆ పని చేయలేదు. ఎవరో కావాలనే ఇదంతా చేస్తున్నారు నీరజ. యశోదకి నేను నిజంగానే చాలా అంటే చాలా అన్యాయం చేశాను. అయినా సరే నన్నింకా పిన్ని అని ప్రేమగానే పిలుస్తోంది. కేవలం ఆస్తి కోసమే యశోదని వాళ్ళ అన్నయ్యని నేను చిన్నప్పుడే అనాథల్ని చేశాను.
అదే డబ్బు కోసం నేనెంతో మంది ఆడపిల్లల జీవితాల్ని నాశనం చేశాను. ఇప్పటికీ నా పాపం పండింది. నిన్ను నాకు దూరం చేసిన దేవుడు నన్ను శేష జీవితం జైల్లో గడపమని పంపుతున్నాడు. నిన్నే కోల్పోయిన నాకు అక్కడ బ్రతకడం ఓ లెక్క కాదు. చచ్చే వరకు బ్రతికేస్తాను. కాకపోతే నేను చేసిన తప్పుని సరిదిద్దుకునే ఒక చిన్న అవకాశం నాకుంది. ఈరోజు నేను చేసిన తప్పుల్లో అన్నీ సరిదిద్దుకోలేకపోయినా ఒక్క తప్పుని మాత్రం సరిదిద్దుకునే అవకాశం ఉంది. అది సరిదిద్దుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ మేడం. మేడం, మనం బయలుదేరాల్సిన సమయం వచ్చింది. ఒక్క నిమిషం ఎస్ఐ గారు. ఎస్ఐ గారు, దారిలో చిన్న పనుంది, అది చూసుకొని వెళ్దాం. అలాగే మేడం. నేను నిజంగానే పాపని చేద్దామని వచ్చాను. నేను పాపని తీసుకొని ఇక్కడికే బయలుదేరాను. అబద్ధం చెప్పకు యశోదా. తను కళ్ళు తిరిగి నా కారు ముందు పడిపోయింది. చిన్న యాక్సిడెంట్ అయ్యింది. నీరజ చనిపోయే ముందు రోజు కూడా నీరజకి పాపనివ్వాలని ఇంటి నుండి బయటకి పాపని తీసుకొస్తుంటే మీ ఇంటికొచ్చే దారిలో తనకి యాక్సిడెంట్ అయింది. నన్ను క్షమించు యశోద. నువ్వే కాదు, నీ కూతురు కూడా నన్ను క్షమించాలి. నీ కాపురం నాశనం అవ్వడానికి ఒక కారణమయ్యాను. నేనొక విషయం చెప్పాలి. మా అన్నయ్య చెప్పాలనుకున్న నిజం ఏంటంటే, ఈ పాప నీకు నందాకి పుట్టిన బిడ్డ. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.